ఒక గమ్మత్తైన విషయం చెప్పాలా? ఈరోజు ఎట్లుందంటే, చావు తప్పి కన్ను లొట్టపోయి అంటారు. అమ్మయ్య! చావైతే తప్పింది అనే పరిస్థితిలో ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే పాపం నానా వ్యయ ప్రయాసలో చేర్చి ఈరోజు ప్రధాన పత్రికలలో కావచ్చు, లేదంటే ప్రధాన స్రవంతి మీడియా అంటే శాటిలైట్ ఛానల్స్‌లో ఏపించుకుంటున్నారు. కాంగ్రెస్ మద్దతుదారులు ఇన్ని సీట్లు గెలిచిందని. ఇంకొక మాట ఏం చెప్తారు తెలుసా? మిగతా సీట్లు ఒకవేళ మిగతా వాళ్ళు గెలిచినా కూడా ఇవి మా దగ్గరికే కదా వచ్చేది. లేకపోతే మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గెలిచినాము, లేకపోతే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడినాం కాబట్టి మనం స్వీప్ చేసుకపోతామనే ఒక ఓవర్ కాన్ఫిడెంటా? అరే మనం ఎందుకు ఈరోజు వెనకబడ్డాం? ఇంత బెదిరించినప్పటికీ కూడా ఎందుకు వెనకాల ఉన్న బీఆర్ఎస్ మద్దతుదారులు దూసుకొచ్చారనే ఒక ఆలోచన ఎందుకు లేదు? ఇవాళ ఇందిరమ్మ చీరలు ఇచ్చినంత మాత్రాన ఇవాళ ఓట్లు పడతాయా? మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఆడించినంత మాత్రాన, ఆయనతో ముఖ్యమంత్రి ఆడినంత మాత్రాన ఓట్లు రాలుతాయా? ముఖ్యమంత్రి కాళ్ళకు బలపాలు కట్టుకొని ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ కోసము ఆయన బహిరంగ సభలు పెట్టి మాట్లాడినంత మాత్రాన పడతాయా? సో ఇవన్నీ బేరీజు వేసుకోవాల్సిన అంశం ఉంది. ఈరోజు బేరీజు వేసుకోక ఒక సునకానందం ఏంటంటే, ఈరోజు వాళ్ళు వచ్చి ఇక్కడ మా దగ్గరికే కదా వచ్చి చేరుతారనే ఒక సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. అది ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెంట్ అంటారు. అదే దాన్నే అంటాం కదా, మనం ఏదన్నా మాట్లాడితే ఒక సునకానందం అంటారు కదా, ఆ యాంగిల్ వర్తిస్తుందేమో అనిపిస్తుంది. జరుగుతున్న ఊర్లలో కూడా అదే. అరే మనం ఇంత కష్టపడి వేరే వాళ్ళని గెలిపించినాం కానీ రేపు ఆడికే పోతారేమో కదా. ఎందుకంటే వాళ్ళని హెరాస్ చేస్తున్నారు, వాళ్ళని భయపెడుతున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని హెరాస్ చేస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా లీగల్ సెల్ ఏర్పాటు చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటామని చెప్తారు. కానీ వీళ్ళు మాత్రం నయాన్నో భయాన్నో మభ్యపెట్టైనా సరే వాళ్ళని ఎట్లాకైనా లాక్కోవాలి అనేసి ఈరోజు డోర్లు తెరిచి కూర్చున్నారు. చూడాలి మరి నిజంగానే ఇంకా ఆల్మోస్ట్ 1 సంవత్సరం ఎలక్షన్ పీరియడ్ తీసేసిన ఒక 2 సంవత్సరాల పాటు ఇంకా అది ప్రభుత్వం కాబట్టి ఆ బిల్లుల కోసమో లేకపోతే పనుల కోసమో దేనికోసమో అయితే ఖచ్చితంగా వస్తారు అనేది వీళ్ళ నమ్మకము. ఇంకా రెండో దీంట్లో ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్తాను. పాపం అందరూ గెలిచిన వాళ్ళ గురించి చెప్తున్నారు కానీ ఇక ఓడిన వాళ్ళ గోస చూస్తారైతే ఆల్రెడీ డూ ఆర్ డై. కొంతమంది ఆల్రెడీ ఆత్మహత్యలు చేసుకుంటారు, కొంతమంది గుండెపడితో మరణిస్తున్నారు. ఈ చేసిన అప్పులు కావచ్చు, లేదా అమ్ముకున్న భూమి కావచ్చు, లేకపోతే తాకట్టు పెట్టిన బంగారం కావచ్చు, ఏ విధంగా మళ్ళీ సస్టైన్ అవుతామని చెప్పి మళ్ళా గుల్లాలు పడుతున్నారు. ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చావో రేవో అనేలాగుంది వాళ్ళ పరిస్థితి.